హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ రాణిది 9 రోజులు వారాహి నవరాత్రులు చేసుకుంది. సో 9 రోజుల తర్వాత ఉద్యాపానికి వాళ్ళ ఇంటికి నన్ను పసుబొట్టుకు పిలిచింది. ఆ రోజు విశేషాలు, తను ఎంత బాగా ఉద్యాపన చేసుకున్నా అన్నదే ఈ వ్లాగ్ అన్నమాట. సో అది చూపిపోతున్నాను ఈ వీడియోలో. చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఫ్రెండ్స్ అందరు హాయ్ అని చెప్తున్నారు. ఇక్కడే తన ఇల్లు డూప్లెక్స్ అనమాట. సో పైన ఇంకా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వస్తున్నారు, కలుసుకుంటున్నారు అనమాట. ఇదిగోండి అప్పుడే స్టార్ట్ అయ్యారు. నేను అప్పుడే వెళ్ళాను అనమాట. ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళని కూడా తీసుకురమ్మని చెప్పింది మా ఫ్రెండ్ రాని. ఇది వాళ్ళ ఎంట్రన్స్ అనమాట. ఇందాక చూసింది పైకి డూప్లెక్స్. ఎంట్రన్స్లో ఇలా లక్ష్మీదేవి, వినాయకుడు, తంజావూరు వినాయకుడు చాలా బాగున్నాడు కదండి. ఎంట్రన్స్లో చూసారు కదా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ వెయిటింగ్. కొంతమంది పైన ఉన్నారు, కంజెస్ట్గా ఉంటుందని కింద వెయిట్ చేస్తున్నారనమాట. సో అక్కడి నుంచి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు హోమం చేసుకున్నారు. ఆ టైంకి మేము వెళ్ళలేకపోయాము. మేము పూజ టైంకి వెళ్ళామన్నమాట. పొద్దున్నే హోమం ముగించుకున్నారు. హాల్లో తంది పీస్ఫుల్గా ఇలా బుద్ధుడిని డెకరేట్ చేసుకుంది. ఇంకా పైన అనమాట పూజ గది పైన ఉంది. సో ఇక్కడ ఇంకా రాణి వాళ్ళ డాడీ అక్కడ ఇంకా లంచ్ క్యాటరింగ్ వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అండ్ తర్వాత పూలతో డెకరేషన్ చేసిందండి. కమలం పూలతో అసలు 2 కళ్ళు సరిపోవండి. గుళ్ళో ఏ విధంగా చేశారో అలా చేసింది మా ఫ్రెండ్ రాణి. అండ్ చూసారు కదా, చూడండి అసలు ఆ పండ్లు కానీ అదేంటి ఆ కమలం పూలు కానీ, గెలలు, అట్టి పండ్లు గెలలు, అదేంటి కంద దీపాలు అయితే ఎంత బాగా అలంకరించిందండి. అసలు ఆ పూలతో అక్కడ అసలు నించుంటే అసలు కళ్ళు గూస్ బాంబ్స్. అసలు ఎంత బాగా చేసిందంటే ఈయనే అండి చేయించిన అయ్యగారు. చాలా తమాషాగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారనమాట. అయితే ఇంకా పూజా విధానంగా వచ్చిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ నైవేద్యాలు, చిలకడ దుంపలు, ఇంకా ఆ 9 రోజులు ఏవైతే పెట్టిందో మళ్ళీ ఆ రోజు మా అమ్మవారికి సమర్పించుకుందనమాట. దానిమ్మ గింజలు, పులిహార, చిలకడ దుంపలు అన్నీ అనమాట. చూడండి ఎంత బాగా అలంకారం చేసిందో వాళ్ళ అమ్మవారిని. పూలు అన్ని పూలతో అనమాట. అరటి కొమ్మలు ఎక్కువ ఈ కమలం పూలతో చాలా బాగా డెకరేషన్ చేసిందనమాట. తినే రాణి అని నా ఫ్రెండ్. సో ఏందనంటే ఆయన అయ్యగారు ఏం చెప్పారనంటే, దీపారాధన చేసేటప్పుడు లైట్లు ఏది వేయకండి అమ్మవారికి చాలా బాగుంటుంది అని. సో దీపాలన్నీ వెలిగించేసి కడ్డీలు అవి ముట్టించిందనమాట. సో ఇదిగోండి హారతి, పంచహారతి, ముందు పంచహారతి ఇస్తుంది. తర్వాత కడ్డీలు అవి ముట్టించిందనమాట. ధూపం వేస్తుంది సాంబ్రాణి. అమ్మవారికి ధూపం ఎంత వేస్తే అంత ఇష్టం అంట. సో ఏంటి, నేను చేసిన నవరాత్రుల్లో కూడా మీరు చూసుంటారు. సో ఇది చూడండి ఎంత బాగా అసలు అక్కడ అలా చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగా మా ఫ్రెండ్ అలంకరణ చేసిందనమాట. సో ఎంత బాగా చూడండి ఎంత బాగుందో. తర్వాత ఏంటంటే హారతి ఇస్తానికి సిద్ధం చేస్తుంది అక్కడ మా సుమ. సో ఎంత నిష్టగా చేసిందంటే రాణి చాలా బాగా. తను ఏమైతే కోరుకుందో అది నెరవేరాలని యాజ్ ఎ ఫ్రెండ్గా కోరుకుంటున్నాను నేను. అండ్ ఇదిగోండి పంచహారతికి మా సుమ సిద్ధం చేస్తుంది. తను తీసుకోవడానికి చూస్తుందన్నమాట. అయితే హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారిది ఎంత అసలు లైట్స్ అన్నీ ఆపామండి. ఆ చీకట్లో అమ్మవారికి హారతి ఇస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవండి. ఏదేమైనా చూడాల్సిందే. వీడియో చూడండి, చివరి వరకు చూడండి మిస్ కాకుండా. చూసి ఎలా ఉంది, ఎలా పూజ చేసింది మా రాణి అనేది మీరు చెప్పాలి. ఎంత బాగా చేసుకుంటుంది చూడండి. హారతి ఇస్తుంది. నాకు వచ్చిన హారతి ఏముంది, ఆయన అయ్యగారు పాడారు, జయ జయ హారతి గైకునమమ్మ పార్వతి శరణముదీరతి శంభో శివ పార్వతి. ఇంకంతకన్నా పెద్ద రాదండి నాకు. సో మీకోసం ఏదో వ్యూయర్స్ కోసం కొంచెం పాడాను. సో ఇంకా ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు. వచ్చింది ఏదో లలిత చదువుతున్నారు అప్పుడు. సో పంచహారతి తర్వాత అయ్యగారు మళ్ళీ నెయ్యి దీపాలు ఇచ్చారు. ఆ హారతి కూడా ఇస్తుందన్నమాట. సో ఆ వీడియో తీయాలని ప్రతి వాళ్ళకి తపనేనండి, ప్రతి వాళ్ళకి. ఎందుకంటే అంత బాగా చేసుకుంది రాణి, చాలా బాగా చేసుకుంది.
అసలు నిజంగా ఇదిగోండి అయ్యగారు మళ్ళీ హారతి లైట్లు వేశారు. ఇప్పుడు చూడండి అసలు దివ్య దర్శనం అన్నట్టుగా గుళ్ళో ఎలా ఉంటుందో అలా చేశారు అయ్యగారు. డెకరేషన్ కానీ ఏదైనా సరే ఎంత బాగా చేసుకున్నారంటే అసలు కంద దీపాలు చూడండి, మీరు గమనించారా? చాలా బాగా అలంకరించింది. ధూపం వేసి ఈ హారతులు కూడా ఇచ్చిందనమాట. అయ్యగారు ఈ 11 హారతులు ఇలా పెట్టించారు. హారతి ఇమ్మని హారతులు ఇచ్చేసేసిందనమాట. అక్కడ ఇంకా చుట్టూ చక్కగా పక్కన నుంచి కూడా అందరూ హెల్ప్ చేస్తున్నారు తనకి. మెయిన్ సుమా చేసింది అక్కడ. సుమా రాణి అనే ఫ్రెండ్ హారతిళ్ళు ఏదైనా తనకి దాంట్లో హెల్ప్ చేశారనమాట. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. దర్శనం చేసుకోండి మీరు. జై వారాహి అమ్మవారికి జై. అండ్ తర్వాత మళ్ళీ హారతి ఇచ్చుకుంటా ఉన్నారు. 1కి 2 సార్లు ఇవ్వమన్నారు అయ్యగారు హారతులు. అసలు కంద దీపాలు కూడా ఎంత బాగా అలంకరించిందో చూసారా? ఎంత చక్కగా ఆవిడకి ఇష్టమైనవి అన్నీ చక్కగా పెట్టుకుందండి. చాలా బాగా పెట్టుకుంది. ఇక తర్వాత ఏంటంటే ఇంకా కిందికి వెళ్ళాము. దాదాపు తన పూజ అయిన తర్వాత కింది దిగి నాకు అందరికీ పసుపు అది రాయడానికని తను ఏర్పాటు చేసుకుంది. ఇంకా తర్వాత పసుపు పెట్టడానికి కింద సిద్ధమైందనమాట. సో ఇంకా ఒక్కొక్కరికి పసుపు రాయడము, తాంబూలం ఇవ్వడము సిద్ధం చేసుకుంది. ఇంకా అందరికీ పసుపు రాస్తుంది తనకి. ఇంకా పసుపు రాసి అందరికీ బొట్టు పెట్టి సూత్రాలకి పసుపు బొట్టు ఇచ్చేసేసి అందరికీ రిటర్న్ గిఫ్ట్ కూడా అందరికీ రెడ్ బ్లౌజ్, నా షార్ట్లో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. రెడ్ బ్లౌజు అందరికీ చక్కగా మంచి గిఫ్ట్ కూడా ఇచ్చింది, రిటర్న్ గిఫ్ట్. రేపు శ్రావణ మాసంలో మా ఫ్రెండ్స్ అందరు చూడండి ఎంత బాగా కూర్చొని చూస్తున్నారు. ఓపికగా అన్నీ చేసుకుందండి. చాలా బాగా చేసుకుంది తను. అసలు నిజంగా ఎంతో ఓర్పుగా. మా రాణి ఆల్ ఇన్ వన్ అండి. ట్రెండింగ్గా ఉంటుంది, పూజలో ఉంటుంది, అన్నీ బాగా చేస్తుంది. సో చాలా నిష్ఠగా ఎంతో బాగా చేసుకుంది. అదిగోండి అదే గిఫ్ట్ అనమాట అందరికీ ఇచ్చింది. ఎంత బాగుందో రిటర్న్ గిఫ్ట్ కూడా మీరు షార్ట్స్లో చూస్తే తెలుస్తుంది. నాకు కూడా పసుపు రాయడానికి కూర్చున్నాను నేను కూడా. నాకు కూడా పసుపు రాస్తుంది తను. ఇంకా పసుపు తీసుకొని ఇక లంచ్ ఏర్పాట్లు కూడా అవతల అంకుల్ వాళ్ళు చూసుకుంటున్నారు. అంకుల్ అక్కడ వాళ్ళ మమ్మీ అండి, రాణి వాళ్ళ మదర్ తను, ఆంటీ గారు. కానీ చాలా సపోర్టేట్గా ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీ కూడా రాణికి, అండ్ ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే తను అందరితో అలా ఉంటుందన్నమాట రాణి. సో అందరికీ పసుపు రాసి అంత అలసిపోయి కూడా తను రాయాలి. ఆల్రెడీ తన ఇంకొక ఫ్రెండ్ రాణి రాసింది, ఈవెన్ దో నేను కూడా రాస్తాను అని తను కూడా రాసి అందరికీ పసుపు బొట్టు ఇచ్చి అందరికీ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చింది. ఇంకా భోజనాల విషయానికి వస్తే అసలు చక్కెర పొంగలి, పూర్ణాలు, గారెలు, నెయ్యి, గుమ్మడికాయ పులుసు, ముద్దపప్పు, పులిహార అసలు అన్నీ చక్కగా చేసిందండి. రోటి పచ్చడి, అప్పడాలు, ఇక జీడిపప్పులు ఫ్రై, అసలు ఎంత బాగా రసమలై చక్కగా చాలా బాగా చేసిందండి వంటలు. ఇంకా అందరూ భోజనాలు చేసి ముగించుకున్నారు. సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అంటుంది ఎంత బాగున్నాయి కదా వంటలు అని. సో అందరు ఇలా భోజనాలు చేస్తున్నారు ఎంతో చక్కగా, చాలా బాగా చేసి ఇంకా అందరిది ఒకసారి వీడియో తీసుకున్నాను. సో అందరు తింటున్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్.